విజయవాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఏడ చూసినా ఎంత చూసినా ఏదో కావాలంటారు మంచివాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అనే రిథమిక్ సాంగ్ వేసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్ బాబు గారు, ది గ్రేట్ ఎనర్జీ యంగ్ లీడర్. సమీక్ష సమావేశాలతో టూరేస్తున్న ఈ స్టార్ ఏమంటున్నారో ఓ లుక్ వేద్దాం. ఇక మొదలుపెట్టు బాబు. ఎస్, వీళ్ళకి మాత్రం ధ్యాస ఉండదు, ప్రజల పక్షాన నిలబడాలి అన్న ఆలోచన ఉండదు. అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం జగన్ బాబు? చంద్రబాబును పీకేసి నిన్ను కుర్చీలో కూర్చోబెడదామా? ఆర్ యూ హ్యాపీ? జీవోలు ఇష్యూ చేస్తూ ఉన్నారు, జీవో నెంబర్ 135 అని చెప్పి పెన్షన్లను ఎలా కోత పెట్టాలి అని. బాబు, ముందు ముద్దులు పెట్టడం, తర్వాత కోతలు పెట్టడం, వాతలు పెట్టడం మన రాజకీయ నాయకులకు తెలిసిన మహావిద్య కదా రాజా, నీకు తెలీదా? పెన్షన్లలో ఏదో తప్పులు జరుగుతాయి, పెన్షన్లలో ఇవాళ సరైన లబ్ధిదారులు లేవు అని చెప్పి అభాండాలు వేస్తా ఉన్నారు. మామూలుగా ఏ పథకంలో అయినా కూడా 1%, 2% ఎక్కడైనా తప్పిదాలు ఉండొచ్చు. తప్పు లేదు ఆ 1%, 2% తప్పిదాలను రిపేర్ చేస్తే. కానీ ఇవాళ బాబు, టీడీపీ వాళ్ళు అసలు పనులు వదిలేసి నీ పార్టీ రిపేర్ చేసే పనిలో పడ్డారు. ముందు చూడు, లేదంటే తర్వాత మీ పార్టీ పాటులుగా విడిపోతుంది, ఊడిపోతుంది రాజా. నీ మీద ప్రేమతో చెప్తున్నాను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. మరి ఇటువంటి దారుణంగా మనసులో వేరే రకమైన ఆలోచనలు పెట్టి ఊరుకో బాబు. ఇందులో దారుణం ఏముంది? నీ హవా నడిచినప్పుడు నీ పార్టీలోకి దూకారు, ఇప్పుడు వాళ్ళ హవా నడుస్తుంది, అడు దూకుతున్నారు. కమిటీలో కార్యవర్గ సభ్యులు ఎవరుండాలో అన్నది మంత్రులే చెప్పాలి అని కత్తిరించే కార్యక్రమానికి నాంది పలుకుతూ మళ్ళీ అభాండం ఏమేస్తారు అని అంటే ఏముంది? జగన్ బాబుకి ఏమీ తెలియదు, హోంవర్క్ చేయకుండానే అసెంబ్లీకి స్కూల్కి వెళ్ళినట్టుగా పుస్తకాలు బ్యాగ్ వేసుకుని వస్తున్నాడు అనుకుంటున్నారు. పాపం నీ వ్యవహారం ఎలా ఉందంటే అకౌంట్లో డబ్బులున్నా ఏటీఎం కార్డు పిన్ను లేనట్లుగా ఉంది. మీరు కత్తిరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు. నిర్ణయం తీసుకుంటూ ఒకవైపున అభాండాలు మాత్రం ప్రజల మీద వేస్తా ఉన్నారు. కత్తెరలు వేయటంలో చంద్రబాబు గారు మంచి ఎక్స్పర్ట్ ఏమో బాబు. ఈ ప్రభుత్వ పరిపాలన నిజంగా ప్రతిరోజు ఒక అబద్ధం చెప్తే గానీ బ్రతకలేని పరిస్థితి. పాపం నువ్వు మాత్రం నిజం చెప్పుకుంటూ నిజాయితీగా బతుకుతున్నానంటావు. ఏం చేస్తాం? ఎటు చూసినా దేశంలో నిజాయితీ పనులు ఎక్కువైపోయారు బాబు. జనం ఎలా బతుకుతారో ఏమో, ఇంత నిజాయితీని ఎలా తట్టుకుంటారో ఏమో. ప్రతిరోజు రుణమాఫీకి సంబంధించి కొత్తగా ఇంకొక ఆంక్ష పెడతా ఉంటారు. ఒకరోజు ఒక మాట అంటారు, రెండో రోజుకి వచ్చేసరికి ఇంకా దానికి ఇంకా రెండింతలు యాడ్ చేస్తా ఉన్నారు. రుణమాఫీ గురించి ఏం చెప్తావులే బాబు, ఒంటి మీద పుట్టు మచ్చలను చూసిస్తారంట. ఎన్ని మచ్చలుంటే అంత మాఫీ. దీనికి కూడా ఆధారం ఉండాలంటాడోయ్, లేకుంటే ఉన్న ఆధారం కూడా పుట్టుకుని తెగిపోయింది. మరి ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇదే జరుగుతా ఉంది. ఇదేనా మీకు సింగపూరు రాయ్పూర్ షోలు కనిపించడం లేదా? వీళ్లకు దేవుడు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే వస్తా ఉంది, త్వరలోనే వస్తుంది. అవునా? జనం మీకు లంపకాయలు వేసి 3 నెలలు కూడా కాలేదు, వాళ్ళకి ఇప్పుడే వేస్తారని దేవుడు నీకేమైనా చెప్పాడా? ప్రభువు నిన్ను రక్షించాలంటే కనీసం 5 ఏళ్ళు ఆగాల్సిందే. ప్రజా వ్యతిరేకతలో కొట్టుకొని పోయే రోజు కూడా త్వరలోనే వస్తుంది. వాళ్ళ సంగతి ఏమో గాని ఇప్పుడు నువ్వు కొట్టుకుని పోతున్నట్టుంది, ముందే చూసుకో. లేదంటే పడవకు చిల్లు పడి పార్టీ మునిగిపోతుంది. మీ పార్టీ వాళ్లను టీడీపీ వల విసురుతుంది. ముందు ఆ చేపల్ని చూసుకో రాజా. ఇది సరే గాని ప్రజా సమస్యల మీద పోరాడే విషయంలో నీ వాయిస్లో సౌండ్ కానీ రీసౌండ్ కానీ లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బాబు. అందరికన్నా ముందు స్పందించింది నరకాసుర వధ అని చెప్పి అందరికన్నా ముందర స్పందించింది ఎవరో ఒక్కసారి నువ్వన్నా చెప్తే నేను వింటా. బాబు, ఆ వధలో చంద్రబాబు దిష్టి బొమ్మల కంటే నీ దిష్టి బొమ్మలనే ఎక్కువ కాల్చారంట. పబ్లిక్ టాక్. ఎవ్వరూ అసంతృప్తి లేరు నాయన. అంతా తృప్తిగా
హైదరాబాద్ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారంటావా? అందరూ కూడా ఎంత బాగున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడెప్పుడు ఎండ్ కావాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వామ్మో, అయితే నాతో పాటు నీకు నెత్తిన నిమ్మకాయ రుద్దాల్సిందే. బాగుంది రాజా, అపోజిషన్ లో ఉన్నా ఈ రేంజ్ లో ఏడవలేక నవ్వొచ్చని నాకు కూడా తెలిసింది.